అందరికీ నమస్కారం. నేను మీ సహోదరి అడకవరలక్ష్మి. మరి ముఖ్యంగా మినీ అంగన్వాడీలకు సంబంధించి మెయిన్ అంగన్వాడీగా అప్‌గ్రేడ్ అయిన మరి వేతనాలనేది సక్రమంగా రాకపోవడం, మరి ఇచ్చేటటువంటి వేతనాలు మనకి 9 నెలల నుంచి కూడా పెండింగ్ వేతనాలతో పాటు మరి ప్రతి నెల కూడా పాత వేతనమే అమలు చేయడం అనే దాని పట్ల మనము ఇటీవల కాలంలోనే మన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు మరి శ్రీమతి సీతక్క గారిని, అదేవిధంగా కమిషనర్ గారిని, మరి అదేవిధంగా డైరెక్టర్ గారిని, అధికారులను, ప్రజాప్రతినిధులను కలుస్తూనే మన వినతి పత్రాలు ఇస్తూనే మన సమస్యలు నిర్విరామంగా మరి అధికారుల దృష్టిలో పెడుతూ మన సమస్యల పరిష్కారం కోసం నిర్విరామంగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే మరి ఈ మధ్య కాలంలో కొన్ని సందర్భాల్లో మన సోదరిమణులు నిత్యం గత 2-3 రోజులుగా నిత్యం నా సోదరిమణులు మనకి ఫోన్ చేసి ఫోన్ ద్వారా సమస్యలు వివరించడం జరుగుతూ ఉంది. ఇది చాలా రోజుల నుంచి కూడా అందరం ఎదుర్కొంటున్న సమస్యనే. కానీ ఈ ఒకసారి మనమందరం కూడా దీని మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి మీతో ఈ విషయాన్ని పంచుకోవడం కోసము నేను ఈ వాయిస్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు మరి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలలో భాగంగా అంగన్వాడీ ఉద్యోగస్తులని మరి సర్వేలలో కానీ ఇంకా వివిధ రకాలుగా ఏ పనులున్నా కూడా బాధ్యతలు అనేది మాత్రం అంగన్వాడీ ఉద్యోగస్తులకు అప్పచెప్తున్న పరిస్థితి. మరి ఆ సర్వేలు చేయడానికి అంగన్వాడీ టీచర్లు పనికొస్తా ఉన్నారు. వివిధ రకాల మరి ప్రభుత్వం అప్పచెప్పిన కార్యక్రమాల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా అంగన్వాడీ టీచర్లను మరి ఉద్యోగస్తులను మరి వాళ్ళ ఇన్వాల్వ్ చేస్తున్న పరిస్థితి. మరి అంగన్వాడీ ఉద్యోగస్తులకి వచ్చే వేతనం ఎంత వస్తూ ఉంది? పనికి తగ్గ వేతనం కూడా రాని పరిస్థితులు అయితే అంగన్వాడీ ఉద్యోగస్తులు ఉన్నారు. ఉదాహరణ చెప్పాలంటే మినీ అంగన్వాడీ టీచర్సే చూసుకుందాం. ఒక హెల్పర్ లేకుండా మరి 2 పనులు నిర్వర్తిస్తున్న ఒక మినీ అంగన్వాడీ టీచర్కి మరి కేవలం 7,800 మాత్రమే ఇస్తున్న పరిస్థితి. మరి అది కాస్త అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పేసి ఒక 4 నెలలు మాత్రమే ఇచ్చి మరి ఇప్పటికి కూడా పెంచిన వేతనాన్ని ఇప్పటివరకు అమలు చేయడం చాలా బాధాకరం. మరి అలాంటి పరిస్థితిలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగస్తుల్లో కూడా వితంతు ఫింక్షన్ కానీ మరి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఫింక్షన్స్ కానీ మరి వచ్చేటటువంటి మరి ప్రభుత్వము ఇస్తున్నటువంటి ఇండ్ల విషయంలో కానీ ఇంకా వివిధ రకాలుగా మరి స్కీమ్స్ అయితేనేమిటి మరి లోన్ల విషయంలో కానీ ఏ విషయంలో చూసినా కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతా ఉన్నారు. మీకు ఇలాంటి సంక్షేమ పథకాలు వర్తించవు అని చెప్పేసి అంగన్వాడీ ఉద్యోగస్తులను మరి పక్కకు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అంటున్నాము ఈరోజు అంటే రోజు కూలికి పోయే వ్యక్తి కూడా 400-500 రూపాయలకు తక్కువ తీసుకోవడం లేదు. అలాంటిది వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ వేతనంతో మరి వెట్టి చాకరీ చేస్తున్నటువంటి మరి ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారు అంటే అంగన్వాడీ ఉద్యోగస్తులు మాత్రమే చెప్పగలుగుతాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అంగన్వాడీని గుర్తించకుండా మరి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ఏవి కూడా అంగన్వాడీ టీచర్లకు వర్తించకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క సందర్భాల్లో అంటా ఉన్నారు ఫోన్ చేసి సోదరిమణులు చాలా మంది కూడా, ఈ ఉద్యోగం కంటే కూలికి పోవడం చాలా మంచిగా ఉంది అక్క, వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు వర్తిస్తూ ఉన్నాయి, అదేవిధంగా రోజుకి 400-500 కూలి కూడా వస్తూ ఉంది. మరి అంతకీ ఆరోగ్యం బాగాలేకపోయినా మరి ఎవరైనా మరి కుటుంబంలో మరి రిలేషన్స్లలో ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చిందన్నా కూడా వెళ్ళడానికైనా మరి అనుకూలంగా ఉంటుంది. కానీ ఎక్కడా లేకుండా ఒక బానిస బతుకుల్లాగా మరి ఒక అంగన్వాడీ ఉద్యోగి అని చెప్పేసి పేరుకు మాత్రమే ఉంది తప్ప మరి ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా మరి కనీసం ఒక ఆరోగ్యం పట్ల మన ఆరోగ్యం పట్ల కూడా మనం శ్రద్ధ తీసుకోలేని పరిస్థితి. మన పిల్లల చదువుల కోసం కూడా ఎక్కువ అమౌంట్ పెట్టి చదివించలేని పరిస్థితి. మరి కనీసం మన రిలేషన్స్లో ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఆపద ఉంది అంటే కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి ఎన్నో ఎదుర్కొంటున్న అంగన్వాడీ ఉద్యోగస్తుల్లో మాత్రం ఒక మేరకు మరి ప్రతిరోజు కూలికి వెళ్ళే వాళ్ళతో పోల్చుకుంటే చాలా వరకు కూడా వాళ్ళది బెటర్గా ఉంది. అంగన్వాడీ ఉద్యోగస్తుల కంటే కూలికి వెళ్ళే వాళ్ళదే మరి బాగుంది. అలా అయితేనే స్వేచ్ఛగా బతకగలుగుతాం, అన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని చెప్పి మరి చాలా వరకు అంగన్వాడీ ఉద్యోగస్తులే సర్వేలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ తీరా అంగన్వాడీ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికల్లా మరి అంగన్వాడీ ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగులు మీరు మరి మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు వర్తించవు, మీకు వితంతు ఫింక్షన్ రాదు, మరి కుటుంబంలో ఎవరైనా కుటుంబ సభ్యులు అత్త మామ రేషన్ కార్డులలో ఉన్నట్టయితే అత్త మామలకి కూడా మరి పెన్షన్ ఇవ్వకుండా ఉన్నటువంటి దుస్థితి అయితే ఉంది. మరి అదేవిధంగా వివిధ రకాల ఇండ్లు కానీ ఇంకా వివిధ రకాల లోన్స్ సంబంధించి కానీ ఏది కూడా అంగన్వాడీ ఉద్యోగస్తులకు వర్తింప చేయకపోవడం చాలా బాధాకరం. కానీ ఈ విషయంలో సోదరి మనందరికీ కూడా ఒక విషయాన్ని నేను తెలియజేయదలుచుకున్నాను.
మనము గతంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన క్రమంలో మరి కేంద్ర మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళి మరి అదేవిధంగా మన అక్కడ ఉన్నటువంటి మన డైరెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన క్రమంలో కూడా మనం ఇచ్చిన వినతి పత్రంలో కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. మరి ఆ క్రమంలో వాళ్ళు చెప్పినటువంటిది ఏమిటంటే, మీరు స్కీమ్ వర్కర్స్, ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు మనల్ని గుర్తించలేదు, ఒక స్కీమ్ వర్కర్లుగానే మనల్ని గుర్తించారు. మరి ఇప్పటికి కూడా మనకు అన్ని ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని చెప్పేసి కూడా వాళ్ళు మరి క్లియర్గా చెప్పడం జరిగింది. మరి గతంలో మరి తెలంగాణ రాష్ట్రంలో మన గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి అన్ని యూనియన్స్తో సంబంధించి ఒక ముఖాముఖి కార్యక్రమం ద్వారా పెట్టినప్పుడు కూడా మరి అందులో కూడా మనము డిస్కషన్ చేయడం జరిగింది. ఏమని, ప్రభుత్వ పథకాలు అనేది అంగన్వాడీ ఉద్యోగస్తులకు వర్తింప చేయడం లేదు, గ్రౌండ్ లెవెల్లో ఈ విధంగా సమస్యలు ఉన్నాయని చెప్పేసి అధికారుల దృష్టికి మరి అదేవిధంగా అప్పుడు ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ క్రమంలో కూడా ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు అంగన్వాడీ ఉద్యోగస్తులకే మొట్టమొదటి కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఒక జీవో కూడా అనేది ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మనం తీసుకెళ్లడం జరిగింది. మన సమస్యలను ఎన్నో విధంగా సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరి సంక్షేమ పథకాన్ని అంగన్వాడీ ఉద్యోగులు ఖచ్చితంగా రావాలి. మరి ఇచ్చేటటువంటి వేతనాలు చాలా తక్కువ, మరి ఇచ్చేటటువంటి వేతనం పనికి తగ్గ వేతనం కూడా లేదు. అలాంటిది మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, అంగన్వాడీ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సంక్షేమ పథకాలైనా తొలగించండి, మేము కాదనడం లేదు. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం గుర్తించకుండా, కనీస వేతనం అమలు చేయకుండా, మరి కనీసం సంక్షేమ పథకాలు కూడా వర్తింపని క్రమంలో మరి అంగన్వాడీ ఉద్యోగస్తులు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు, మరి ఇన్ని విధాలుగా మరి వెట్టి చాకరీ ఏ విధంగా చేయించుకుంటా ఉన్నారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఈ సంక్షేమ పథకాలు తీసేసినా కూడా మేము చాలా సంతోషంగానే ఉంటాం. లేదా మాకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా మరి అంగన్వాడీ ఉద్యోగస్తులకు వర్తింప చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే మీరు ఇబ్బంది పడతా ఉన్నారు, ఎక్కడెక్కడైతే మీకు సంక్షేమ పథకాలు లేవు అని చెప్పేసి మరి మనకి మరి రాకుండా ఎంతమంది ఈ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయవలసిందిగా సోదరిమణులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సోదరిమణులందరూ కూడా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇంకా ఇప్పటి వరకు కూడా ఏదైనా సరే కుటుంబ సభ్యుల్లో ఒక్కరు అంగన్వాడీ ఉద్యోగస్తులుగా ఉంటే మీ కుటుంబంలో ఏది కూడా రాదు, ఎలాంటి సంక్షేమ పథకాలు వర్తించవని చెప్పేసి పెన్షన్స్ కానీ, ఇండ్ల విషయంలో కానీ, ఇంకా వివిధ రకాల ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏదైనా ఉన్నా కూడా అవి మనకి రాకుండా ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో, మరి నష్టపోతా ఉన్నారో అలాంటి సోదరిమణులు ఒక్కసారి గమనించవలసిందిగా, మన కేంద్రం నుంచి కూడా జీవో ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి సానుకూలంగానే స్పందించాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల మరి ఇవ్వకుండా మరి ఇలా ఇబ్బంది పెడుతున్నట్టు పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎక్కడైనా ఇలాంటివి లేదు అని చెప్పేసి అన్న క్రమంలో మరి ఒక కేంద్రం ఇచ్చినటువంటి మన కేంద్ర ప్రభుత్వం నుంచి జీవో అయితే ఉంది, సంక్షేమ పథకాలు అంగన్వాడీ ఉద్యోగస్తులకు వర్తిస్తాయని చెప్పేసి మనకు జీవో అయితే ఉంది. మరి ఎవరు కూడా దీనిపైన ఆందోళన చెందకండి. ఇప్పటివరకు ఎవరైనా నష్టపోయి ఉంటే మాత్రం తప్పకుండా మీరందరూ ఇప్పటికైనా సరే మన సంక్షేమ పథకాలలో మన కుటుంబ సభ్యులు నష్టపోకుండా, మరి మీరు నష్టపోకుండా మరి జాగ్రత్త పడవలసిందిగా, దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సోదరిమణులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి చాలా ఫోన్లు మరి 2-3 రోజుల నుంచి చాలా వరకు కూడా సోదరిమణులు ఫోన్లు చేసిన సందర్భంలో ఇదే విషయాన్ని చాలా వరకు అడిగారు. కాబట్టి ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఎవరు కూడా ఆందోళన చెందకుండా వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు తప్పకుండా అంగన్వాడీ ఉద్యోగస్తులకు వర్తించాలి. ఇది తప్పకుండా వర్తించే విధంగా అంగన్వాడీ ఉద్యోగస్తులను కూడా ఉపయోగించుకోవాల్సిందిగా, ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం మన కేంద్రం ఇచ్చినటువంటి జీవోని కూడా చూపించవలసిందిగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను.